గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సప్తమి ఉదయం 11:26 వరకు ఉంది. స్వాతి నక్షత్రం రాత్రి 1:55 వరకు ఉంది. అలాగే వర్జ్యం ఉదయం 6:37 నుంచి 7:59 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 4:31 నుంచి 6:13 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:52 నుంచి 9:37 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:37 నుంచి 1:22 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:52. మరి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రేపటి రోజున ఉదయం 7:50 సమయం అనుకూలంగా ఉంది. మరి ఈ రోజున గ్రహచారాన్ని చూస్తే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు గురువు మేషంలో, రాహు మీనంలో, శని కుంభంలో, రవి బుధులిద్దరూ కూడా మరి మకరంలో, కుజ శుక్రులిద్దరూ కూడా ధనస్సులో, చంద్రుడు తులలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. మేషరాశి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఈ రోజున ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించడం, ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటు పనులు చేయకుండా ఉండడం, ఇలాగా చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉద్యోగ విషయంలో మంచి తెలివి ప్రదర్శిస్తారు. పనులు సానుకూలం చేసుకోవాలనే ప్రయత్నంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి విషయం కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం అన్నీ బాగుంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున బాగుంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. వృషభ రాశి చాలా గొప్పదైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలు చాలా సానుకూలం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మిథున రాశి మిథున రాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా వేగంగా ఆలోచిస్తారు. కానీ ఫలితాల్లో ఏదో రకమైన ఆటంకాలు ఉంటాయి. చంద్రుడు బాగున్నప్పటికీ కూడా, మీ బుద్ధి కుశలత బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా, రవి, కుజ, బుధ, శుక్ర సంచారాల యొక్క ప్రభావం చేత మధ్యలో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పడాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా కనబడుతున్నాయి. తదుపరి ఈ రోజున ఈ మిథున రాశి చెందినటువంటి ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత కర్కాటక రాశి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి డబ్బు బాగా ఖర్చు అవుతుంది. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కుటుంబంలో మీకు ఒక విధమైన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మీ యొక్క కోరికలు, మీ యొక్క అవసరాలు, మీకు కావాల్సిన సహకారాలు కుటుంబంలో వాళ్ళు చేయకపోవడం, కుటుంబంలో వాళ్ళ యొక్క అవసరాలు మీరు సరిగా చూడకపోవడం, ఇట్లాగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. తదుపరి పనులన్నీ కూడా ఆలస్యం అవుతున్న కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం ఓర్పుగా వ్యవహరిస్తే పనులు కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులు అయ్యే అవకాశం వస్తుంది. కన్యా రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా బాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మీరు ఒక చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటే చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. తులారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి అంశం కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లోనూ అన్నిట్లోనూ కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో గతంలో కొద్ది కాలం నుంచి ఉన్నటువంటి స్తబ్దత వీడుతుంది. సమస్యలు పూర్తవుతాయి. సమస్యలను సరి చేసుకోగలుగుతారు. తెలివిగా ప్రవర్తిస్తారు. లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మకర రాశి. కొంచెం జాగ్రత్తలు పాటించాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ వస్తువులు ఎక్కడ మర్చిపోకుండా జీవితాన్ని కాలక్షేపాన్ని చేస్తూ ఉండాలి. ఎవరితోనే సంభాషించేటప్పుడు కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో సమస్యలు లేకుండా కాలక్షేపం చేయాలి. ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కుంభరాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తుంటాయి. సానుకూలమైన వాతావరణం కనబడుతుంటుంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించగలమైన ధీమా ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తలు కనుక ఉంటే, కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ, మంచి ఫలితాలు తీసుకుంటూ, సుఖంగా నడుపుతూ, లాభదాయకంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశతు.